బీసీ డిక్లరేషన్ గురించి ఒక బీసీ సభను పెట్టి ప్రతిపక్షాలంతా కూడా ఏవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో 2014 నుంచి 19 వరకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి బీసీలకి ఏమి న్యాయం చేయడం జరిగింది? ఈరోజు మన ప్రభుత్వంలో 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటే అందులో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మనం అందరూ కూడా బస్సు యాత్రలు కూడా బీసీ మంత్రులతోనే మనం వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళే వేదిక మీద వచ్చి ఇంత చక్కగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, ఒక రాజ్యాధికారం ఇచ్చింది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి మన జిల్లాకే ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా మరి మనకి బూడి ముత్యాల నాయుడు గారిని, చాలా ఇంపార్టెంట్ శాఖ పంచాయతీరాజ్ శాఖ కూడా మరి ముత్యాల నాయుడు గారికి ఇవ్వటం మరిది బీసీలకు ఇచ్చిన అవకాశం కాదా అని. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు జనరల్ కేటగిరీ కూడా 50% రిజర్వేషన్స్ ఈరోజు మరి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకి వాళ్ళ రాజ్యాంగం కల్పించిన దానికంటే మిన్నగా కూడా మనకి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి వాళ్ళ అధికారం ఇవ్వటం మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ నవరత్నాల్లో ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మెజారిటీ 90% కంటే ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన వారికే ఆ పథకాలన్నీ కూడా వర్తిస్తున్నాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కానీ, మరి ఆసరా కానీ, సున్నా వడ్డీ కానీ, మరి అమ్మఒడి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే ఒక కట్ ఆఫ్ పెట్టిన మన ఇన్కమ్ గ్రూప్ కానీ లో ఇన్కమ్ గ్రూప్ అంతా కూడా మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకే అవన్నీ కూడా చెందుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి రేపు మనకి చేయూత ప్రోగ్రాము 4వ విడత లాంచ్ చేస్తున్నారు. మరి చేయూత ప్రోగ్రాం ఎవరికి? 45 సంవత్సరాలు దాటినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మరి వారందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు వరుసగా 75,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి వారికి ఆర్థిక సహాయం ఇస్తూ వారు చిరు వ్యాపారాలు చేసుకోవాలనంటే వాళ్ళకి వివిధ సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో వాళ్ళకి ఒప్పందం కూడా చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక పాడి పరిశ్రమ పెట్టుకుంటే అమూల్ లాంటి పాడి పరిశ్రమల వాళ్ళతో వాళ్ళకి టైఅప్ చేసి వాళ్ళకి ఎక్కువ ధర చెల్లించి వాళ్ళు ఆ ఉత్పత్తుల్ని కొనేలాగా వాళ్ళు ఒక పరిశ్రమ పెడితే, అదేవిధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ అట్లా వివిధ రకాల దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఈ వ్యాపారం చేసుకుంటాను, ప్రభుత్వం నాకు ఈ ఆర్థిక ఆసరా ఇచ్చింది. అట్లా ఒక మహిళకి 4 సంవత్సరాలు వచ్చింది. గత ఏడాది 18,750 ప్రభుత్వం ఏం చేసింది? ఆఖరిని ఎన్నికలకి వెళతానన్న ముందు సంవత్సరం మనకి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు రావడం మన అందరికీ తెలుసు. మన గ్రౌండ్లో పెట్టారు. ఏం తెచ్చారు? ఒక కుట్టు మిషన్లు, లేకపోతే ఒక వాషింగ్ మిషను, ఒక ఇస్త్రీ పెట్టి. అదా బీసీ వర్గాలకు ఇచ్చే గౌరవం అదా అని చెప్తున్నాను. ఎందుకంటే బీసీలు అంటే ఒక రజకుడుగానే ఉండిపోవాలి, ఒక బార్బర్ లాగే ఉండిపోవాలి. ఇవాళ అది కాదు, ఒక ఆర్థిక సహాయం ఇచ్చి వారికి ఏ రంగంలో వాళ్ళకి ఇష్టం ఉంటే కూడా ఆ రంగంలో వాళ్ళకి ఉపాధి కల్పించడానికి వాళ్ళ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది, దానికి ఆర్థిక సాయం ఇస్తుంది. అంతేగాని డబ్బులు ఇవ్వటం కాదు. దాని వెనక ఈ ఉద్దేశం కూడా మీకు తెలియనిది కాదు. కాకపోతే ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం ఇవాళ బీసీలకి ఏదో ఒక 4,000 ఇచ్చేస్తాము, లేకపోతే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తాము. మరి గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు? ఇవాళ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మరి చాలా ప్రభుత్వ ధనం ఇచ్చేస్తున్నారు, లేకపోతే చాలా ఖర్చు చేస్తున్నారు. మరి మీరు ఎలా ఇస్తారు 4,000 రూపాయలు? మీరు ఎలా ఇస్తారు? మీకు ఆర్థికంగా మీకు ఎక్కడి నుంచి డబ్బులు పైనుంచి చెట్లకు కాసి మీకు మీ ప్రభుత్వానికి వస్తాయి? అసలు ముందు మీ ప్రభుత్వం వస్తుందనేదే కల. అది అసలు జరిగే పని కాదు. 4,000 ఇస్తాడు అనడానికి ఇవాళ జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడని అందరూ కూడా ఆయన రుజువు చేసుకున్నారు. ప్రజలు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈయన మాట ఇస్తే మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు. ఎన్ని కరోనా లాంటి కష్టకాలం వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం మరి ఎటువంటి అవినీతికి, వివక్షకి పార్టీలు చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా వేసింది వాస్తవం కాదా అనేది మీరు గమనించాలి. అందులో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ ఎవరైనా ఉన్నారు. అందులో తీసుకున్న వాళ్ళకి తెలుసు అవన్నీ కూడా అర్హతే ప్రామాణికంగా ఇచ్చారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఏం చేశాయో మనందరికీ తెలుసు. సో అందువల్ల ఏంటంటే బీసీలకి న్యాయం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి
నేతృత్వంలో మాత్రమే జరిగిందని మరి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ, మరి పార్లమెంటు స్థాయిలో ఇవాళ ఎంపీగా నేను చెప్పడానికి, ఇవాళ బీసీ వర్గానికి ఎవరైతే బీసీల కోసం పోరాటం చేస్తున్నారో అటువంటి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభకి అవకాశం ఇచ్చారు. రాజ్యసభలో కూడా అనేక మీటింగ్స్ పెట్టాము. అందరి బీసీ సామాజిక వర్గాలకు చెందిన మిగిలిన రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులను కూడా కలుపుకొని మన రాష్ట్రం తరపున బీసీలకు ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని లేఖ ఇవ్వటం, అది నిజమా కాదా మీరే దాన్ని ఒక్కసారి వెరిఫై చేసుకుంటే మంచిది. అది బీసీల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. వాళ్ళ ఇంతమంది ఎంపీలని పార్లమెంటుకు పంపించారంటే మేమందరూ బీసీల కోసం అక్కడ మాట్లాడాము. బీసీలకి ఇంచుమించు 1,00,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్, ఎందుకంటే మనకి ఫైనాన్స్ దీంట్లో మన బడ్జెట్లో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంపీలందరూ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖకి సామాజిక సాధికార సహాయ మంత్రి గారికి లెటర్ ఇవ్వడం వాస్తవం కాదా అని చెప్పి మరి మీకు తెలియజేస్తూ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి బీసీలకని, అట్లాగే బీసీల వాళ్ళకి అప్లిఫ్ట్ చేయటం కోసము వాళ్ళ బీసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం కానీ 1,00,000 కోట్లు ఇవ్వాలని చెప్పి అడగటం వాస్తవం కాదా అని చెప్పి మీకు మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మోసపూరితమైన వ్యాఖ్యలు చేసి ఏదో ఒక మేనిఫెస్టో ప్రకటించి కాదు, ఇవాళ మన ప్రభుత్వం అమలు చేసి చూపిస్తూ ఉంది అని చెప్పి మరి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత మిన్నగా మన ప్రభుత్వం, ఎందుకంటే కరోనా కష్టకాలంలో 1.5 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, అనేక మంది ఉపాధి కోల్పోయినా మన రాష్ట్రం నిలదొక్కుంది, ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించింది. ఇవాళ జీఎస్టీ చెల్లింపులలో దక్షిణాది రాష్ట్రాలలో మహారాష్ట్ర కంటే కూడా మిన్నగా జీఎస్టీ చెల్లింపులు ఆంధ్ర రాష్ట్రం నుంచి జరిగాయి అంటే దానికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు పెరిగింది? ప్రజలందరికీ కూడా మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమం అందింది. వారికి నచ్చిన విషయాలలో వారికి నచ్చిన వ్యాపారం చేసుకునే వెసులుబాటుని ప్రభుత్వం మరి ముఖ్యంగా మహిళలకి, మరి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం కోసం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టడం మరి మీకు తెలియనిది కాదు. ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించే మీ ఎటువంటి సమావేశాలు కానీ మీ ఎటువంటి మీటింగ్స్ని కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా పార్లమెంటు సభ్యురాలిగా ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరింత మిన్నగా 2024లో తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. మన విశాఖపట్నం నుంచే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలన మొదలవుతుంది. నిన్నటి రోజున ఆయన చెప్పినట్లుగా సంతకం ఇక్కడి నుంచే పెడతాను అన్న మాట తథ్యం. దీనికి మేమంతా సిద్ధం, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.